ఇక్కడ రాములోరి కళ్యాణం జరగాలంటే పౌర్ణమి రావాలి. ఆ పున్నమి రాత్రిలోనే కమనీయం జరుగుతుంది. ఆ రాములోరి ఆలయాన్ని ఆంధ్ర భద్రాద్రిగా కూడా పిలుస్తారు. అయితే శ్రీరామనవమి రోజున కళ్యాణం చేయకుండా ఆ తర్వాత వచ్చే పౌర్ణమి రోజున సీతారాముల కళ్యాణం జరిపించడం అక్కడి ఆనవాయితీ. అంతేకాదు అక్కడ మూల విరాట్ సీతారాములతో పాటు లక్ష్మణస్వామి కూడా ఒకే రాతిపై కొలువై ఉంటారు. భారతదేశంలోనే శ్రీరాముడి పక్కన హనుమంతుడి విగ్రహం లేని ఏకైక ఆలయం ఈ ఏకశిలా నగరం కడప జిల్లా ఒంటిమిట్టలో ఉంది. నేటి సాయంత్రం పండు వెన్నెల్లో జరగనున్న రాములోరి కళ్యాణాన్ని టీటీడీ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహిస్తున్నారు. మరి ఆ పండు వెన్నెల్లో జరిగే కమనీయ వేడుక విశేషాలేంటో చూద్దాం. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒంటిమిట్టలో ఉన్న శ్రీ కోదండ రామాలయాన్నే ఆంధ్ర భద్రాద్రి అని పిలుస్తాము. ప్రాచీన హిందూ దేవాలయమైన ఇక్కడి మూలమూర్తులు కోదండ రాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి కొలువై ఉంటారు. సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలలో ఉన్నందున ఈ క్షేత్రాన్ని ఒంటిమిట్ట అని అంటారు. ఇక్కడ ఉన్న మూల విరాట్ విగ్రహంలో రామయ్యతో పాటు సీతాదేవి, లక్ష్మణులు ఒకే రాతిపై భక్తులకు దర్శనమిస్తారు. మూల విగ్రహాలలో రాముడి విగ్రహం పక్కన హనుమంతుడి విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే అంటారు. శ్రీరామ హనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారాముల లక్ష్మణుల ఏకశిలా విగ్రహం స్థాపించినట్లు స్థల పురాణం చెబుతుంది. అందుకే ఒంటిమిట్టకు ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు. అయితే దేశవ్యాప్తంగా శ్రీరామనవమి నాడు కోదండరాముని కళ్యాణ ఉత్సవాలు జరిగితే ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా నవమి తర్వాత వచ్చే పౌర్ణమి రోజు స్వామివారి కళ్యాణం నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత. ప్రతి ఏడాది నవమికి ముందు రోజు నుంచి శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. రామయ్య బ్రహ్మోత్సవాలు మొత్తం 9 రోజులు నిర్వహిస్తారు. ఏకంగా ఆకాశమంతా పెళ్లి పందిరిని ఆరుబయట నిండు పౌర్ణమి రోజున వేసి సీతారాముల వివాహ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. స్వామివారి వివాహ అనంతరం అక్కడికి వచ్చిన భక్తులకు ముత్యాల తలంబ్రాలు అందిస్తారు. ఈ ముత్యాల తలంబ్రాల కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్కనే ఉన్న పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షల సంఖ్యలో రామభక్తులు వస్తారు. జానకిరాముల పరిణయ వేడుకలను తిలకించడానికి తరలిరానున్న భక్తులకు స్వామివారి తలంబ్రాలను ఉచితంగా పంపిణీ చేయడానికి 1.50 లక్షల ప్యాకెట్లను సిద్ధం చేయనున్నారు. అంటే 1,50,00,000 ప్యాకెట్లను సిద్ధం చేయనున్నారు. ఈ తలంబ్రాల తయారీకి బియ్యం 30 క్వింటాళ్లు, నెయ్యి 40 కిలోలు, కుంకుమ 20 బస్తాలు, 25 కిలోల చొప్పున 20 బస్తాల పసుపు, కంకణాలు 1,50,000 అవసరమని అంచనా వేశారు. తలంబ్రాలు ప్యాకెట్లతో పాటు తిరుమల శ్రీవారి చిన్న లడ్డూలు 2 ప్రత్యేక సంచులు పెట్టి కళ్యాణ వేదిక ప్రాంగణంలోకి ప్రవేశించే సమయంలోనే ముందస్తుగా సందర్శకులకు అందజేసేలా ప్రణాళికను రూపొందించారు. ఇందుకోసం ప్రత్యేక పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో తలంబ్రాల పంపిణీ సమయంలో తోపులాటలు జరిగాయి. చాలామందికి అందకపోవడంతో నిరాశ చెందారు. గతంలో జరిగిన తప్పిదాలు ఈసారి పునరావృతం కాకుండా పక్కగా ఏర్పాట్లు చేయాలని, భద్రతా వ్యవస్థను మరింత మెరుగుపరచాలని భక్తులు కోరుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి కడప నుంచి మా ప్రతినిధి కృష్ణ ఉన్నారు ఫోన్ లైన్లో. ఆయన అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, అక్కడ ఒంటిమిట్ట ఈరోజు కళ్యాణానికి సంబంధించి రాములవారి కళ్యాణ మహోత్సవానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెంకటేష్. అయితే ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి కళ్యాణాన్ని వేడుకలు అయితే టీటీడీ ఆధ్వర్యంలో అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు కూడా నిర్వహించారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే
ఆ శ్రీరామనవమి పురస్కరించుకొని అయితే ఈ యొక్క శ్రీ కోదండ రామస్వామి కళ్యాణం అయితే ఈ రోజు అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ రోజు సీతారామస్వామి కళ్యాణానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పట్టు వస్త్రాలు, ముత్యాల తరంబ్రాలు కూడా తీసుకురావడం ఆనవాయితీగా తీసుకురావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క కళ్యాణ వేడుకలకు వచ్చేసి రాష్ట్ర తరపు నుంచి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదే విధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా కుటుంబ సమేతంగా కూడా వారు ముత్యాల తరంబ్రాలు కూడా తీసుకురావడం జరుగుతుంది. అయితే ఈ ముత్యాల తరంబ్రాలు అదే విధంగా ఇక్కడ ఈ భద్రతా ఏర్పాట్లకు వస్తే అయితే పూర్తి స్థాయిలో అయితే పోలీస్ శాఖ వారు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా ఏర్పాట్లు కూడా నిర్వహించారని అనుకోవచ్చు. ఏది ఏమైనప్పుడు కూడా ఒంటిమిట్టలో శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో కళ్యాణ వేడుకలు అంటే ఈ కళ్యాణ వేడుకలు రాత్రిపూట ఎందుకు జరుపుకుంటారంటే పూర్తి స్థాయిలో అయితే రాముడు సూర్యవంశానికి చెందినవారు, అదేవిధంగా సీతమ్మ వచ్చేసి చంద్రవంశానికి చెందినవారు కాబట్టి చంద్రుడికి ఇచ్చిన మాట ప్రకారమే ఈ యొక్క ఒంటిమిట్ట పుణ్యక్షేత్రంలో అయితే ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం అయితే నిర్వహిస్తాం మనసని కూడా అప్పట్లో చంద్రుడికి ఇచ్చిన మాట ప్రకారమే పున్నమి రాత్రి పూట అయితే ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇదే తరహాలో చూస్తే ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే టిటిడి ఆధ్వర్యంలో కళ్యాణం ప్రాంగణం వద్ద అయితే పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు కూడా నిర్వహించారు. అయితే ఈ యొక్క కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా కూడా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యొక్క కళ్యాణ కూడా నిర్వహించడం జరుగుతుంది టిటిడి ఆధ్వర్యంలో అయితే పూర్తి స్థాయిలో అయితే ఇప్పటికే గ్యాలరీస్ కూడా విఐపి గ్యాలరీస్ నార్త్ సౌత్ జోన్లు కూడా బయట నుంచి వచ్చే విఐపీలకు కూడా గ్యాలరీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దాదాపు ఇక్కడికి 1,00,000 నుంచి 3 లక్షల వరకు కూడా భక్తులు వచ్చే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే వచ్చిన భక్తులందరికీ టిటిడి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసినట్ల పరిస్థితి అయితే మనకి చూస్తున్నాం. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఒంటిమిట్టలో శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో కళ్యాణం విషయంకి వస్తే అయితే అత్యధిక రంగరంగ వైభవంగా అయితే ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం అయితే కన్నులో పండుగ వాతావరణం కూడా ఇక్కడ ప్రజలు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క కళ్యాణ కార్యక్రమానికి హాజరయ్యే భక్తులందరికీ కూడా పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క కళ్యాణ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా ముత్యాల తరంబ్రాలు కూడా దాదాపు 1,50,000 ప్యాకెట్లు కూడా సిద్ధం చేశారని అనుకోవచ్చు. అయితే ఈ యొక్క కళ్యాణ కార్యక్రమానికి అయితే పూర్తి స్థాయిలో అయితే పోలీస్ శాఖ వారు కూడా అత్యధిక భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో భారతదేశంలో ఎక్కడా లేనటి విధంగా హనుమంతుడు లేని టెంపుల్ గా అయితే ఈ యొక్క శ్రీ కోదండ రామస్వామి టెంపుల్ కే ఈ యొక్క గుర్తింపు ఉందని అనుకోవచ్చు. అయితే ఏది ఏమైనప్పుడు కూడా అప్పట్లో జాంబవంతుడు ప్రతిష్ఠించిన సీతారామ లక్ష్మణ విగ్రహాలు కూడా ఏకశిల పైన కూడా మూల విరాటి ఏకశిల పైన కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. అయితే ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం అయితే టిటిడి ఆధ్వర్యంలో అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కావచ్చు, అదే విధంగా ఇప్పటికే కళ్యాణ వేదిక వద్ద అయితే పూర్తి స్థాయిలో అలంకరణ కావచ్చు, అయితే రకరకాల పూలతో అదే విధంగా మామిడి కాయలతో అయితే కొబ్బరికాయలతో కూడా పూర్తిగా అయితే ఈ యొక్క కళ్యాణ వేదిక కూడా ముస్తాబు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో అత్యధికంగా అంగరంగ వైభవంగా కూడా ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలుస్తుంది వెంకటేష్. అయితే కృష్ణ, భక్తులు మీరన్నట్టు లక్షల సంఖ్యలో చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే భక్తులు ఎంతమంది సుమారుగా చేరుకున్నారు, వారికి సదుపాయాలు అంటే హోటల్ సదుపాయాలు కావచ్చు, అక్కడ బస చేయడానికి కావచ్చు, ఎలాంటివి ఉన్నాయి, పార్కింగ్ విషయంలో కావచ్చు, తోపులాటలు జరగకుండా ఎలాంటి సదుపాయాలు అధికారులు తీసుకున్నారు? వాస్తవంగా అయితే వెంకటేష్ అయితే గతంలో అయితే గ్యాలరీస్ సరిపోక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి అయితే మనం చూసాము. అయితే ఇప్పుడైతే ఎలాంటి సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో 100 నుంచి 150 పైగా ఈ యొక్క గ్యాలరీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వచ్చిన భక్తులకి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా సర్వం సిద్ధం చేస్తారన్నట్లయితే ఇక్కడ తెలుస్తుంది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క టిటిడి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కోదండ రామస్వామి కళ్యాణానికి వచ్చిన భక్తుల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది వెంకట్. అయితే మొత్తానికి చూడాలి, ఏది ఏమైనప్పుడు కూడా తీర్థ ప్రసాదాలు కావచ్చు, అదే విధంగా ముత్యాల తరంబ్రాలు కావచ్చు, వచ్చిన భక్తులందరికీ కూడా వాళ్ళందరికీ కూడా అందజేసే విధంగా కూడా టిటిడి వాళ్ళు కూడా ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లు కూడా నిర్వహించినట్లయితే మనకు పూర్తిగా తెలుస్తుంది వెంకట్. అయితే ఈ యొక్క కళ్యాణ కార్యక్రమానికి అయితే
ఇప్పటికే పోలీస్ శాఖ వారు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తులు కూడా నిర్వహించినట్లయితే తెలుస్తుంది వెంకట్. అయితే కృష్ణ, ముఖ్యమంత్రి అక్కడికి రావడం, పట్టు వస్త్రాలు సమర్పించడం ఎప్పుడు ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. అదే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారు. ఆయన కుమారులు మంత్రిగా లోకేష్ కూడా రానున్నట్టుగా తెలుస్తుంది. దీనితో పాటు విఐపీలు, వివిఐపీలు కావచ్చు, ఇంకా ఎవరైనా హాజరయ్యే అవకాశం కనిపిస్తా ఉందా? అయితే వెంకట్, అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా ముత్యాల తరంబ్రాలు, అదే విధంగా పట్టు వస్త్రాలు కూడా ఆనవాయితీగా తీసుకురావడం, సీతారామస్వామికి ఆనవాయితీగా తీసుకురావడం అయితే జరుగుతుంది. అయితే ఇదే తరహాలో చూస్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదే విధంగా నారా లోకేష్ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు కూడా హాజరవుతున్నారు. అయితే ఇంకొక విషయం ఏమిటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అవకాశం కూడా ఉందనేసి కూడా మనకు పూర్తి స్థాయిగా తెలుస్తుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికే వాళ్ళ కుమారుడికి హెల్త్ కండిషన్ బాగలేక యుఎస్ లో ఉన్న పరిస్థితి అయితే మనకు తెలిసిందైతే అతను వస్తాడా రాడనేది కూడా ఒక అవగాహనగా వస్తాడా రాడనేది కూడా మనకు తెలుస్తుంది వెంకట. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క కళ్యాణ కార్యక్రమానికి మినిస్టర్లు కూడా అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం కూడా మనకు తెలుస్తుంది వెంకట్. పూర్తిగా అయితే ఇప్పటికే కళ్యాణం దగ్గర వచ్చేసి పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా టీటీడీ ఆధ్వర్యంలో అయితే పూర్తి స్థాయిలో నిర్వహించినట్టయితే మనకి తెలుస్తుంది వెంకటేష్. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో, టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటే చాలా పగడ్బందీ ఏర్పాట్లే ఉంటాయి. వారికి అక్కడ టీటీడీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏర్పాట్లు ఎలా సమీక్షిస్తున్నారు? అదనపు ఏర్పాట్లు ఏదైనా స్పెషల్గా ఏర్పాట్లు చేయడం టీటీడీ ఆధ్వర్యంలో ఏమైనా ఉందా? ప్రస్తుతం వెంకటేష్ అయితే పూర్తిగా అయితే ఇప్పుడు వచ్చిన భక్తులందరికీ చలవ పందిరిలో కూడా వడదెబ్బ, ఇప్పటికే ఎండలు ఎక్కువగా ఉన్నాయని కూడా తెలిసిన విషయం అయితే వడదెబ్బ కూడా తగలకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. అదే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్ల విషయం వస్తే మజ్జిగ కావచ్చు, అదే విధంగా వాటర్ సప్లై కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా కూడా వాలంటరీ వ్యవస్థ కూడా ఇక్కడ ఉన్నట్లయితే మనకి తెలుస్తుంది వెంకట్. అయితే కృష్ణ, మీరు అక్కడ కడప నివాసిగా చెప్పండి, ఈ కళ్యాణ మహోత్సవం అనేది ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎన్నో పూర్వకాలం నుండి ఈ కళ్యాణం అయితే జరుగుతూ వస్తుంది. అయితే పాతకాలం నాటికి ఇప్పటికీ ఏమైనా మార్పులు ఉన్నాయా? ఇప్పుడు కళ్యాణ మహోత్సవానికి మీరు చూసినప్పుడు అంతకుముందు కాలంలో ఇప్పటికీ అప్పటికి ఏమైనా కొత్తగా ఏర్పాట్లు ఉన్నాయా కళ్యాణ మహోత్సవానికి? ఆ కళ్యాణ మహోత్సవంకి సంబంధించి ఎలా ఉంటుంది? వాస్తవంగా వెంకటేష్ అయితే గతంలో అయితే ఎన్రోల్మెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అయితే కళ్యాణ కార్యక్రమాలు నిర్వహించారు. అయితే 2016 నుంచి కూడా టీటీడీ ఆధ్వర్యంలోకి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని కూడా టీటీడీ పరిధిలోకి తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే అత్యధిక వైభవంగా కూడా ఈ యొక్క ఏర్పాట్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ శ్రీ కోదండరామస్వామి కళ్యాణానికి అయితే ఎంతో ప్రాముఖ్యతగా, ఎంతో ప్రాధాన్యత ఇచ్చి కూడా ఈ యొక్క కళ్యాణ ఏర్పాట్లు కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అయితే సంవత్సరానికి ఒకసారి ఫ్లవర్ డెకరేషన్ కూడా మారుస్తూ, అదే విధంగా ఏదైతే కార్యక్రమానికి కళ్యాణ కార్యక్రమానికి అలంకరణ కూడా సంవత్సరం డిఫరెంట్ గా కూడా ఈ యొక్క కళ్యాణ వేదిక కూడా డెకరేషన్ చేయడం జరుగుతుంది వెంకట్. ఓకే, రైట్. అయితే కృష్ణ, కళ్యాణ మహోత్సవంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి? అంటే దశల వారీగా కళ్యాణ మహోత్సవం చూడడానికి ఎలాంటి కార్యక్రమాలతో ఉంటుంది? ఏ సమయం నుంచి ఏ సమయం వరకు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది? వెంకటేష్, ఇప్పటికే కళ్యాణం సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు కూడా ఈ యొక్క కళ్యాణం అయితే స్వామి సీతారామస్వామి కళ్యాణం అయితే ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూస్తే ఈ కళ్యాణానికి పూర్తి స్థాయిలో అధికారులు అయితే సమీక్ష సమావేశాలు నిర్వహించి అయితే ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పూర్తి స్థాయికి అయితే భద్రతా చర్యలు కూడా తీసుకున్నట్లయితే తెలిసిందైతే ఈ యొక్క కళ్యాణానికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు మధ్యాహ్నం 3:30కి కూడా విజయవాడ నుంచి బయలుదేరేసి, అదే విధంగా అక్కడి నుంచి కడపకి కూడా స్పెషల్ ఫ్లైట్ లో కూడా రావడం జరుగుతుంది. అక్కడి నుంచి రోడ్ మార్గం మధ్య కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడి నుంచి 6:30కి ఈ యొక్క కళ్యాణ ప్రాంగణానికి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ యొక్క పట్టు వస్త్రాలతో కూడా ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది వెంకటేష్. అయితే భక్తులు ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏమైనా పెరిగినట్టుగా కనిపిస్తుందా కృష్ణ?
వాస్తవంగా అయితే గత సంవత్సరం అయితే హైఫైగా అయితే రావడం అయితే జరిగింది. ఈసారి 3 లక్షల పైచీలకు భక్తులు కూడా పాల్గొనే అవకాశం ఉందని సార్ తెలుస్తుంది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు దాదాపు 3 లక్షల పైగా భక్తులు కూడా హాజరయ్యే పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది వెంకటేష్. ఓకే, అయితే కృష్ణ చెప్పండి, ఇప్పుడు కళ్యాణ మహోత్సవంకి ముందు అంటే జరగబోయే కళ్యాణ మహోత్సవానికి ముందు తర్వాత ఏవైనా కార్యక్రమాలు అదనంగా అంటే కళ్యాణ మహోత్సవానికి సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాలు ఏమైనా జరుగుతాయా? స్వామివారి కళ్యాణము ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చేటప్పుడైతే చెక్క భజనలు కావచ్చు, అదేవిధంగా రామకీర్తనలతో ఈ యొక్క భజన కార్యక్రమాలు కూడా డిఫరెంట్ గా కూడా భజనలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కోలాటం కావచ్చు, ఇతర భజన కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇది పూర్తిగా ఆనవాయితీగా టీటీడీ ఆధ్వర్యంలో ఆనవాయితీగానే ఈ యొక్క భజన కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలుస్తుంది వెంకటేష్. వాలంటీర్లుగా కావచ్చు, ఇక్కడ అంటే టీటీడీకి సంబంధించి వాలంటీర్లు ఎవరైనా వచ్చి ఆ ఏర్పాట్లన్నీ చూస్తున్నారా? అంటే తొక్కిసలాట కావచ్చు, ఏమైనా సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలుగా ఏమైనా అదనపు ఏర్పాట్లు ఏమైనా టీటీడీ తీసుకుంటుందా కృష్ణ? ఇప్పటికే వెంకటేష్ పూర్తి స్థాయిలో అయితే టీటీడీ ఆధ్వర్యంలో అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే ఏర్పాట్లు నిర్వహించడం జరుగుతుంది. అయితే పూర్తి స్థాయిలో అయితే వాలంటీర్లు కూడా వారే స్వచ్ఛందంగా కూడా వచ్చిన వాళ్ళు కూడా పూర్తిగా అయితే ఏర్పాట్ల విషయాల్లో కూడా ఎంతో జాగ్రత్తగా కూడా వాళ్ళు వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే మనకి తెలుస్తుంది వెంకటేష్. ఓకే, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.